నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. మహారాష్ట్రలో భారీగా పెరిగిన రాబడులతో మందకొడిగా పసుపు ధరలు. వ్యాపారస్తుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో సుమారు 2 లక్షల బస్తాల సరుకు రాబడి కావడంతో మరియు మరా ఆడించే యూనిట్లు అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేయడంతో పసుపు లారీ బిల్జీ 13,000 నుండి 14,000 ధరతో వ్యాపారమైంది. అయితే ఎన్సీడీఈఎక్స్లో మే వాయిదా సోమవారం 16,184తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం 226 పెరిగి 16,094 మరియు జూన్ వాయిదా 16,800పై 450 పెరిగి 16,250 ధరతో వ్యాపారమైంది. కడప మార్కెట్లో ప్రతిరోజు 2,000 నుండి 2,500 బస్తాల సరుకు రాబడి కాగా కొమ్ములు దుంపలు 10,000 నుండి 12,200, దుగ్గిరాలలో 600 నుండి 700 బస్తాల రాకపై 10,700 నుండి 11,400 ధరతో వ్యాపారమైంది. నిజామాబాద్లో వారంలో 20 నుండి 22,000 బస్తాల రాబడిపై 12,000 నుండి 14,400, గోళా రకం 12,000 నుండి 12,500, వికారాబాద్లో సంతరోజు 4,000 బస్తాలు, మర్పల్లి పరిగి తదితర మార్కెట్లలో కలిసి 500 నుండి 600 బస్తాల రాబడిపై కొమ్ములు దుంపలు 9,000 నుండి 11,600, పాలిష్ సరుకు 12,000 నుండి 12,300 ధరతో వ్యాపారమైంది. కరంజాలో గురువారం 1,500 బస్తాల రాబడిపై యావరేజ్ రకం 11,500 నుండి 12,600, నాణ్యమైన సరుకు 12,600 నుండి 13,500 మరియు వాషింగ్, రిసోడ్, లోనర్, ఖాంగాం లాంటి మార్కెట్లలో కూడా రాబడులు పెరగడంతో ధరలు మందకొడిగా ఉన్నాయి. బస్మత్ నగర్లోని 3 మార్కెట్లలో కలిసి గతవారం సుమారు 40 నుండి 45,000, నాందేడ్లో 24 నుండి 25,000, సాంగ్లీలో 48 నుండి 50,000 బస్తాల రాబడిపై రాజాపురి సరుకు 15,000 నుండి 16,200, గట్టా 14,200 నుండి 15,200 మరియు హింగోనిలో 22 నుండి 25,000 బస్తాల సరుకు రాబడి కాగా కొమ్ములు 11,700 నుండి 13,500, దుంపలు 11,500 నుండి 12,700, బస్మత్ నగర్ నాందేడ్లలో కొమ్ములు 13,000 నుండి 14,000, దుంపలు 12,500 నుండి 13,500 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని పెరుందరై మార్కెట్లో వారంలో సుమారు 4 నుండి 5,000 బస్తాల రాబడిపై కొమ్ములు 11,516 నుండి 14,755, గట్టా 10,899 నుండి 13,811, ఈరోడ్లో 18 నుండి 20,000 బస్తాల రాబడిపై కొమ్ములు 11,539 నుండి 15,099, గట్టా 10,455 నుండి 13,811, గోబిచెట్టిపాలెంలో 500 నుండి 600 బస్తాల సరుకు రాబడి కాగా కొమ్ములు 13,702 నుండి 14,442, దుంపలు 10,025 నుండి 10,459 మరియు సేలంలో గురువారం నాడు 2,300 బస్తాల రాబడి కాగా కొమ్ము, గట్ట 14,599 నుండి 18,099 మరియు నామగిరిపేటలో గురువారం నాడు 6,500 బస్తాల సరుకు రాబడి కాగా కొమ్ములు 13,899 నుండి 17,299, దుంపలు 13,499 నుండి 14,289 ధరతో వ్యాపారమైంది. ఒడిశాలోని బెహరాంపూర్లో 800 నుండి 1000 బస్తాల సరుకు రాబడి కాగా అన్పాలిష్ 11,500 నుండి 11,700, పాలిష్ 12,500 ధరతో వ్యాపారమైంది.